ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 9వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. ఈరోజు భాగంలో ముఖ్యంగా వశిష్ఠుల వారు కొయ్య నుండి ఉద్భవించిన ఉద్భూత పురుషునికి అంగీరసమును చేసిన ఆత్మజ్ఞాన బోధన గూర్చిన విశేషాలను తెలియజేశారు. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాము. ఉద్భూత పురుషునికి అంగీరసముని ఇలా ఉపదేశిస్తున్నారు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము మరియు స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నీవే నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది అని అన్నారు. అప్పుడు ఆ ఉద్భూత పురుషుడు, ఓ అంగీరసముని, మీరు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తెలియడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికి బ్రహ్మ అనే పదార్థం గురించి కొంతైనా తెలిసి ఉండాలి కదా. దాని గురించి మరింత వివరంగా తెలియజేయమని కోరుతున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని ఇలా చెప్పసాగారు. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిద్ ఆనందరూపిణి పదార్థమైన ఆత్మ. దేహం కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు. దేనివలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైతే అయస్కాంతమణి ఏ ఇతర పదార్థాల చేత ఆకర్షించబడకుండా కేవలం ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపజేస్తున్నదో దానిని ఆత్మ అవ్యాచమైన నేనుగా గుర్తించు. దేనివలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహాంతరమైన ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తం పట్ల ఏర్పడుతుండే అనూహ్య, అగోచర ప్రైమైకాకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణాహంకారాల కంటే భిన్నమైనది, షడ్వికారాలు లేనిది అదే ఆత్మ, అదే నీవు, అదే నేనుగా, నేనే నీవుగా త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం అనగా నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తత్శబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అతః శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాన్ని కొట్టిపారాయడం. అంటే చెయ్యి బ్రహ్మ అనగా ఆత్మ కాదు, కాలు ఆత్మ అనగా బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వావయ ఇంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి, ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది, అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే ఆత్మ అనగా బ్రహ్మం అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మను గురించి తెలుసుకోవాలి అని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, అది దృష్టికి అగోచరమని, చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతల ఉన్నదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణాయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకోబడుతుంది. ఓయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు. తత్వమసి అనగా తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ అని,
త్వం అంటే నువ్వే అనగా నువ్వే అని, నువ్వే అనగా పరబ్రహ్మవని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను విను. తత్వమసి అనగా తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత విశిష్టమైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధనా సంపత్తితో శ్రవణ మననాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వలనో గురుకటాక్షం వలనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహిత స్థాయిని చేరతాము. దీనినే ముక్తి లేదా మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఈ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని అంగీరసముని చెప్పగా ఆయన చెప్పిందంతా వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి కూడా పూర్తిగా తెలియజేయండి మునీంద్ర అని విన్నవించాడు. అందుకు అంగీరసుడు ఇలా చెప్పసాగారు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజు ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం గల కార్తీక మాఘ వైశాఖాల్లోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవారు సరాసరి వైకుంఠాన్ని పొందుతారు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్రసూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానం చాలా ప్రధానమైంది. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వప్రజలకు స్నాన సంధ్యా జపహోమ నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటిలోనూ సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగని మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు లేనట్లే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు. కర్మమర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంతరంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్యం అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ యొక్క పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే నారాయణ, శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేనెంతగానో దుఃఖిస్తున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు దంపతులకు అతిథి సత్కారాలు చేశారు.
కొందరేమో హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పూజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యకార్యాచరణులని అత్యధిక పాపాచరణులని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు అన్న విషయం దగ్గర ఈరోజు మన పారాయణ ముగిసింది. తదుపరి రోజు పారాయణంలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఇంతటితో మన 9వ రోజు పారాయణ ముగిసినది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు.